ఇక అట్లున్నా చూడండి, ఇంత ఘనం వీళ్ళు దోచుకుంటున్నారు అడ్డంగా నిలువు దోపిడీ. బయట మార్కెట్లో కొన్న పుస్తకాలకు నో పర్మిషన్. ప్రభుత్వ పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలన్న నిబంధనలకు తూట్లు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యం సిండికేట్. పాఠశాలలోనే స్టేషనరీ బహిరంగంగానే అమ్మకాలు. యూనిఫామ్, బెల్ట్, బ్యాడ్జీలు, షూ అన్ని వారి వద్దే. ఒక్కో విద్యార్థి నుంచి 15,000కు పైగా వసూలు. పెద్ద తరగతి విద్యార్థి నుంచి 20,000కు పైగా వసూళ్లు. ఇది ఒక మండలంలో జరుగుతున్న ప్రైవేట్ స్కూల్ దోపిడీ. ఏమన్నా సిటీలో చూసుకున్నట్లయితే వామ్మో, పుస్తకాలకు 40,000, 50,000 ఫీజులు అయితే ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకైతే లక్షలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే మా జనరేషన్లో నా స్కూలింగ్ మొత్తం కూడా ఒక 1,00,000 లోపు అయిపోయి ఉంటుంది. 1,00,000-1,50,000 అయి ఉంటుంది అంతే. బుక్స్ కానీ అవన్నీ కలిపితే మొత్తం హోల్ స్కూలింగ్ నేను అనేది చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు అంతే. అట్లుండే ఫీజులు. వీళ్ళు ప్రైవేట్ స్కూల్ అని చెప్పి ఏదో ఎడ్యుకేషన్ అట్లుంటుందంట, కానీ ఏముండదు ఆడ. ఒక యాక్టివిటీ ఉండదు, ఒక యాక్టివిటీ వాడబడదు. వీళ్ళకు ఏమన్నా స్కిల్స్ వస్తాయంటే అది ఉండదు. ఇంకొకటి ఉంటుంది ఏంటంటే, స్కూల్ లైఫ్ అనేది పిల్లల్ని కొంచెం ఎంజాయ్మెంట్గా వదిలేయాలి వాళ్ళని ఫ్రీగా. వాళ్ళకి అప్పుడే బాడీ స్ట్రెంత్ కానివ్వండి, ఆ మైండ్ డెవలప్మెంట్ అదంతా అవుతుంది. ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తారు, అది ఇది ఐటీ ఇది అని ఏదో అన్ని తీసుకొస్తారు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసి పడేస్తారు. 10th తర్వాత ఏం చేయాలా అనేది ఒక ఐడియా ఉండదు. ఎంతసేపు మీరు బయటికి వెనక ఇంటర్ తర్వాత బీటెక్ చేయండి, తర్వాత మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేస్తా అని చెప్పి చెప్తారు. ఆడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చూసుకుంటే 3 లక్షలు, 4 లక్షలు అవే ఉన్నాయి స్టార్టింగ్ ప్యాకేజ్లో.